హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఉసిరికాయ పచ్చడి గురించి చెప్పడానికి వచ్చేసాను. ఇలా కాయలు నీట్గా కడిగేసండి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఎండలో ఆరబెట్టలేదు, తడి మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా నాట్లు పెట్టేసుకున్నాను. 4 కాయ చుట్టూ 4 నాట్లు పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. నేను ఒక అడ్డు కాయలు తీసుకున్నాను. అడ్డు అంటే 4 తవ్వలండి. 4 తవ్వలకి కొలతలు 3 అరసోళ్ళ కారం అండి. 3 అరసోళ్ళు అంటే తవ్వకి కొద్దిగా ఇల్తిగా పోసుకోవాలి. అలాగే ఉప్పు కొంచెం ఇల్తిగానే పోసుకోవాలండి. ఉప్పు తవ్వకి కొంచెం ఇల్తిగానే పోసుకోవాలి. ఆవు పిండి కూడా ఉప్పు ఎంత పోసుకున్నా ఆవు పిండి అంతే పోసుకోవాలండి. ఇలా 3 కలిపేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చండి, అందుకని నేను తగ్గించుకున్నాను. ఆవు పిండి మళ్ళీ ఘాటు ఎక్కువ వద్దని అది కూడా తగ్గించుకున్నాను. కారంతో పాటు సమానంగా పోయలేదు. చింతపండు అడ్డు కాయలకి 200 గ్రాములు చింతపండు గుజ్జు తీసుకున్నానండి. గుజ్జు నేను ఆల్రెడీ ముందుగా తీసుకున్న గుజ్జునే వేసుకున్నాను. మొత్తం ఈ 4 కలుపుకోవాలండి. బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చింతపండు, ఆవు పిండి, ఉప్పు, కారం బాగా కలుపుకోవాలి. వేసవికాలంలో ఉసిరికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదండి. ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత బెల్లం కప్పుతో అరకప్పు బెల్లం తురుము తీసుకున్నానండి. బెల్లం వేసుకుంటే ఉసిరికాయ పుల్లగా ఉంటుంది, అలాగే చింతపండు కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి వాటిని ఒక కారం చంపడానికి కొద్దిగా నేను బెల్లం వేసుకున్నాను. 4 కలిసిపోయిన తర్వాత ఉసిరికాయలు కూడా వేసేసుకుని ఆయిల్ పోసుకున్నానండి. నాకు అడ్డు ఉసిరికాయలకు 1 లీటరు ఆయిల్ అయితే పట్టేసిందండి. నేను మొత్తం ఆయిల్ ఇప్పుడే పోసేసుకున్నాను, కలుపుకున్నప్పుడు గట్ట కాదు. మళ్ళీ 3వ రోజు పచ్చడి పెట్టుకున్న రోజు కానీ 3వ రోజు నేను మళ్ళీ పచ్చడి తిరగలుపుతానండి. మనకు సేమ్ ఆవకాయ పచ్చడి అయితే ఎలాగో ఎలా పెట్టుకుంటామో దీన్ని అలాగే పెట్టాను నేను. నూనెలోని గట్ట నేను కాయలను వేపలేదు, పచ్చికాయలనే పెట్టుకున్నాను. 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలండి. ఇలా పైన వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ గర్భాలు ఒక గుప్పుడు పైన తొక్క నీట్గా ఒలిచేసుకొని 1 గుప్పుడు వెల్లుల్లిపాయ గర్భాలు కూడా వేసుకోవాలండి. ఇలా తొక్క నీట్గా ఒలిచేసుకుని 1 గుప్పుడు వేసుకుంటే సరిపోద్ది. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని గట్టితో మొత్తం ఇలా తిప్పేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. పక్కన ఉంచేసుకుని 3వ రోజున మళ్ళీ కలుపుకోవాలి పచ్చడిని. మూత పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఇది మళ్ళీ నేను 3వ రోజు కలుపుని తీసుకున్నాను. అంటే మూత పెట్టినప్పుడు గట్ట వీడియో స్కిప్ అయిపోయింది. చూసారా, కొంచెం ఊరింది కాయ ఎంత బాగుందో. ఈ వేసవికాలం ఉసిరికాయ పచ్చడి వేసుకుని ఉసిరికాయ తింటే సి విటమిన్ కదండి. ఎక్కువ మంచినీళ్ళు అవి తాగాలనిపించదు మనకి, దాహం అది ఎక్కువగా వేయదు. ఎంత ఎర్రగా ఉందో కదండి ఉసిరికాయ కాయ. చూసారా ఎంత బాగుందో. నూనెలో వేపుకుంటే ముక్క తొందరగా మెత్తబడిపోతుందండి. కలుపుకున్నాను, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాను. అన్నీ అయితే సమానంగా బాగా సరిపోయాయండి. పచ్చడి అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా డబ్బాలో తీసుకుని స్టోర్ చేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోనండి నేను ఈ పచ్చడిని. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ పచ్చడి టేస్ట్ పాడైపోద్ది. మేము ఇలానే బయట పెట్టేసుకుని వేసుకుంటాం. పచ్చడి చాలా బాగుంది. ఉసిరికాయ పచ్చడి రెడీ.